30 సంవత్సరాలు తమ తల్లిదండ్రి ఎదుట ఉండి కేవలం 3.5 సంవత్సరాలు మాత్రమే పరిచర్య ప్రారంభించాడు. ఆ 3.5 సంవత్సరాల పరిచర్య ప్రారంభ కాలంలో మొదటిగా ఆయన బాప్తిసం తీసుకున్నాడు. రెండోది ఆయన ఉపవాసం ఉండి ప్రార్థనలో తండ్రితో ఆ ఆత్మ ఆ సమావేశాన్ని పంచుకున్నాడు. మూడోది పరిచర్య ప్రారంభమున ఆయన కోరుతున్నాడు, మనస్సు మార్చండి. ఎందుకు మనస్సు మారాలి? మనస్సు మారకుండా మనిషి ఏది మార్చినా పరలోక రాజ్యానికి పాత్రుడు కాడు. ఈ శరీరానికి మనస్సు ఒక డ్రైవర్ లాంటిది. వాహనానికి నడాలంటే డ్రైవర్ ఎంత అవసరమో, పైలట్ ఫ్లైట్కి ఎంత అవసరమో, ట్రైన్కి గార్డ్ ఎంత అవసరమో, బస్సుకు డ్రైవర్ ఎంత అవసరమో, మనిషికి మనస్సు కూడా అటువంటి అవసరమైనది. ఆ మనస్సు మారండి అంటున్నాడు. మనస్సు మారని వాడు పరలోక రాజ్యానికి పాత్రుడు కాడు. ఇక్కడ మతం మార్చండి అని చెప్పడం కాదు, మనస్సు మార్చండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనములు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండుడి. ఇంతకీ క్రీస్తు యేసు మనసు ఎటువంటిది? మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం అంటుంది, ఆయన సాత్వికుడును దీన మనసు అయి ఉన్నాడు. నీ నా జీవితాన్ని దేవుని బిడ్డలుగా మనము జీవించాలని ఆశన్నప్పటికీ ఆయన మనస్సు కలిగి ఉండాలి. మనస్సు దినాత్మలోనికి వెళ్ళాలి. వస్త్రము వేషము భిక్షగాడిగా మార్గం కాదు. వేషము భిక్షగాడిగా పనికిరాని వాడిగా ఒక దీనుడిగా మార్గం కాదు. మనస్సు దీనాత్మంలోనికి వెళ్ళాలి. అది ఆయనలా మారిపోవాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో అంటారు, సాక్షాపాయన దేవుడై ఉండి మానవుల కొరకు దేవుని అధికారాన్ని విడిచి, చూడండి 6వ వచనంలో అంటాడు, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్ట లేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తాను రిక్కిగా చేసుకొనెను. ప్రభువైన యేసుక్రీస్తు దేవుడైనప్పటికీ యెషయా గ్రంథము 66వ అధ్యాయము ఆ మొదటి వచనము 2వ వచనము అంటారు, భూమి ఆయన పాదపీఠము, పరలోకం ఆయన సింహాసనం అయినప్పటికీ ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి ఆయన మానవుల మధ్యకు మనిషిగా రిక్కిగా జన్మించారు.